ప్రియులారా, మనం ఎందుకంటే ఒంటరి వాళ్ళం అవుతాం? మనకు మన దేవుడు సమీపముగా ఉన్నాడు. మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. క్షణమైన ఆయన మన ఒంటరిగా విడిచిపెట్టాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన నీతో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళతో మాట్లాడంటే 500 రూపీస్ రీఛార్జ్ చేయించుకోలేమో. ఏ రీఛార్జ్ అవసరం లేదండి. ప్రభువాని నువ్వు పిలవగలిగితే పలకడానికి నా దేవుడు నీకు అందుబాటులోనే ఉన్నాడు. నువ్వు ఎంతసేపు వాళ్ళైనా 5 అవర్స్, మీరు ఇచ్చిన 500 అయిపోయిందండి, ఇంకా ఉంటానండి అంటారు వాళ్ళు. కానీ మన దేవుడు ఉదయము, మధ్యాహ్నం, మధ్యరాత్రి, అర్ధరాత్రి, అది ఉదయమైనా, అది పగలైనా, అది శ్రమలైనా, అది బాధలైనా, నీ సంతోషాన్ని పంచుకోవడానికి ఆయన నీకు అందుబాటులో ఉన్నాడు. నీ కన్నీళ్లు తొడవడానికి ఆయన నీకు అందుబాటులో ఉన్నాడు. ఆయన భుజం మీద నీ తల వాల్చి బోరని ఏడవాలనుకుంటే ఆయన భుజం నీ కొరకు రెడీగా ఉంటుంది. ఆయన కౌగిలి నీ కోసం